నేనేం తప్పు మాట్లాడాను? సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని మాట్లాడాను. అది తప్పుగా తీసుకున్నారు. ఎలా తప్పు అవుతుంది? హర్షవర్ధన్ రెడ్డి గారు చనిపోయినారు. చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా ఇష్టం. దురదృష్టం చనిపోవడం. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను కాదనలేదు. మొట్టమొదట మా ఇంటి కోడలుగా వచ్చింది. సోమిరెడ్డి కుటుంబంలో మా మేనత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఏం తప్పు మాట్లాడాను? ఫస్ట్ నువ్వు వచ్చింది ఆ ఇంటికే కదా. ప్రతి సంవత్సరం లాయర్ పత్రికలో పెద్ద ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒక యాడ్ ఇస్తారు. దాంట్లో సోమిరెడ్డి అర్జున్ రెడ్డి అని పెడతారు, వాళ్ళ అబ్బాయిని అర్జున్ని. నేనేదో తప్పు మాట్లాడేసినట్టు, నేను కావాలని మాట్లాడలేదు, వ్యంగ్యంగా నేను మాట్లాడలేదు. ఆ కుటుంబాన్ని గౌరవించే మొట్టమొదటిగా ఇంట్లో కోడలుగా వచ్చింది కాబట్టి సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని మాట్లాడారు. నాకు కూడా తెలుసు, మీరు కూడా మాట్లాడుంటారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నానని చెప్పావు చెల్లెమ్మ. నాకేం తెలియక కాదు. ఇది జరిగిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత నన్ను కొడుకులు విడుకులు మాట్లాడించింది, ఒరే మీరే మాట్లాడించింది. అవన్నీ నాకు ఆశీర్వచనాలే. రామతీర్థంకి నేను వస్తానని అక్కడ ఒక 10 మందికి మందు పోయించి కోడిగుడ్లు ఇచ్చి డ్రోన్ కెమెరా ఒకటి ఏర్పాటు చేసి నా మీద దాడి చేయమని చెప్పి పురమాయించారు. సరే, పోలీసు వాడు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది అక్కడ పరిస్థితి, పోకుండా ఉంటే ఏమో మంచిదేమో అని సలహా ఇచ్చారు. చాలా తీవ్రంగా రెచ్చిపోయింది డయాస్ మీద కోవూరులో. ఎందుకు ఆవేశం, ఎందుకు అంత కోపం? రాజకీయ నాయకుల్లో అంత ఆవేశం, అంత కోపం పనికిరాదు. ప్రసన్న కుమార్ రెడ్డిని తరిమి కొట్టారు, 54,000 ఓట్లతో నన్ను గెలిపించారు అని చెప్పింది ఊగిపోతూ ఆవేశంతో. ఒకటే అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, లోకేష్ బాబుని ఓడించారు, అంటే వాళ్ళను కూడా తరిమి కొట్టినట్ట వాళ్ళందరూ కూడా గెలిచారు కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం చెల్లెమ్మ, తెలుసుకోవాలి కదా. శాశ్వత ఎమ్మెల్యే అని ప్రకటించుకునింది. గోవర్ధనన్న మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాకే భయం ఆ విధంగా చెప్పాలంటే. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవుతాం. మన నెత్తిన రాసుంటే పదవులు వస్తాయి, మన చేతుల్లో ఏది లేదు. ఎందుకో అంత ఆవేశం, దేనికో అర్థం కాలేదు. కరెక్ట్ కాదు కదా. ఎవరు మాట్లాడమన్నారు? మేమైతే మీ జోలికి రావడంలా, మీరే రెచ్చగొడుతున్నారు. ఏంది పట్టమట్టి? ఏంది? ఎన్ని కార్యక్రమాలు చేశాం? గోవర్ధనన్న ఎన్ని పథకాలు చేశాడు సర్వేపల్లి నియోజకవర్గంలో? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులైనా మా చెల్లెమ్మకి చెప్పాలి కదా, అమ్మ చేసినవన్నీ వాళ్ళేను, మీరు ఆ మాట మాట్లాడబాకండి. అదొక పెద్ద ఆరోపణ అయిపోయింది. ఆడేడో తక్కువ వ్యాపారం చేశానని అన్నారంట. అది కూడా ఒక ఇబ్బంది వాళ్ళకి. మీరే కదా అన్ని మాట్లాడేది, మీరే. రుక్మిణి కళ్యాణ మండపంలో ఈ మధ్యన మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లో ఏం చెప్పాను? స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు కొట్టాలని మాట్లాడింది మీరే, మా చెల్లెమ్మ మాట్లాడింది. దానికి సమాధానం చెప్పా. మన గోవర్ధనన్న ఏదో జిల్లాలో రాజకీయాలు తీసుకుని ఏదో ఒక 5 నిమిషాలు అన్న మాట్లాడినాడు. దానికి రెచ్చిపోయింది. ఏం మాట్లాడింది? కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జిల్లాలో ఎవ్వరూ పిలవడం లేదంట, ఒక ప్రసన్న కుమార్ రెడ్డి తప్పించి. ఇలా మాట్లాడే వీళ్ళందరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగానే జీవితాంతం మిగిలిపోవాల్సిందే.
నేను